త్వరగా ఓకే, వచ్చేసి బాయ్. కొంపదీసి వాడు మన పేర్లు చెప్పేస్తాడేమో మమ్మీ. అంత సినిమా ఏం లేదు కానీ నువ్వేం కంగారు పడుకో. పద, మనం వెళ్దాం. ఆ రోజు కంసాలి కిరీటం దొంగ గురించి చెప్పబోతుంటే ఆయన గొంతులో నుంచి మాట రాకుండా గుండెతో కొట్టావు. మా నానమ్మ నాకు పవర్ ఆఫ్ అటార్నీ రాస్తుంటే అది జరగకుండా మా నానమ్మని కొట్టావు. ఇప్పుడు మా అమ్మని కొడదామని చూస్తావా? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరు చెప్తే చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. చెప్తే ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. చెప్పు. చెప్తా 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 చెప్పు. అది చెప్పు. నీకు నిజం తెలిస్తే బాధపడే వాళ్లలో మయూక కూడా ఉంది. మయూక బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం తెలుసుకుని నేరుగా వెళ్ళి మీ నాన్నమ్మకి చెప్తావు. మీ నాన్నమ్మ ఏం చేస్తుంది? నా ఇంట్లో ఉండి నన్నే చంపాలని చూస్తున్నారని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. అప్పుడు అగ్నిదేవంకులు వైదికాంటితో పాటు నా మయూక కూడా రోడ్డున పడుతుంది. నా మయూక రోడ్డున పడితే
నా గతి ఏమవుతుంది? అందుకే మయూక వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కాపాడుకుంటూ వస్తున్నాను. నేనుండగా మయూక ఫ్యామిలీకి ఏ కష్టమూ రానివ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బేటా. అమ్మా, కిరీటం విషయంలో కంసాలని గుండుతో కొట్టినవాడు, నానమ్మని కొట్టినవాడు ఇప్పుడు నిన్ను కూడా కొట్టబోయాడమ్మా. వాని నేను పట్టుకుందాం అనుకునే లోపు నన్నెవరో తల మీద గట్టిగా కొట్టారమ్మా. అయ్యో, ఏదో పేరు కూడా చెప్పబోయాడమ్మా. ఇంతలో ఎవరో వచ్చారమ్మా. అమ్మా, వాడెవరో పట్టుకోవాలమ్మా. పెద్దమ్మ గారికి నేను నిజం చెప్పబోతున్నానని తెలుసుకున్న అగ్నిదేవ్ నా మీద పగ సాధిస్తాడు. సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని పెద్దమ్మ గారికి చెప్పేయాలి. నాకేదైనా అయితే ఈ నిజం నాతో పాటు సమాధైపోతుంది. అదే గనక జరిగితే నా పుణ్యమి జీవితకాలం ఇలాగే అవస్థలు పడుతూ వాళ్ళ దగ్గర పని మనిషిలాగానే బ్రతకాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. పెద్దమ్మ గారు ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడే నిజం చెప్పేస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు పద రా. అంకుల్, పున్నమి వాళ్ళేరే? పున్నమి వైదిక వాళ్ళ కారులో వస్తుంది. నేను ఎలాగో తప్పించగలిగాను. అక్కడ ఆ దాసు నారాయణమ్మని చంపాడు లేదు. అగ్నిదేవ్, అది ఏమైంది అక్కడ? ఆ పున్నమికి దాస్ దొరికిపోయాడు. ఈ శంకు వల్లే పుణ్యం నుండి దాస్ తప్పించుకోగలిగాడు. చాలా చాలా థ్యాంక్స్ శంకు. నువ్వు చేసిన సాయం మామూలు సాయం కాదు. మా ఫ్యామిలీ ప్రాణాల్ని కాపాడావు. ఆ దాస్ని పున్నమి పట్టుకుంటే ఎలాగైనా నిజాన్ని రాబట్టేది. నిజం బయటకొచ్చుంటే నానమ్మ మా అందరినీ షూట్ చేసి పడేసుండేది. థ్యాంక్ యూ శంకు. ఈ ఒక్క విషయంలోనే కాదు శంకు, మాకు ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు మమ్మల్ని కాపాడే అస్త్రం అవుతున్నావు. మేం దొరికిపోతాం అనుకున్న ప్రతిసారి నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు. నీ రుణం తీర్చుకోవడానికి మేమంతా ఏం చేయాలో మాకు అస్సలు అర్థం కావట్లేదు. నిన్న మాత్రం దాసుని పున్నమికి దొరకకుండా చేసి మాకు పునర్జన్మనిచ్చావు. దానికి నీకేమిచ్చినా మా రుణం తీర్చుకోలేమనిపిస్తుంది. అడుగు శంకు, నువ్వేం అడిగినా ఇస్తాను. అడుగు శంకు. ప్రస్తుతానికి నాకొక మాట ఇవ్వండి సార్. నేనేం అడిగినా ఇస్తానని మాట ఇవ్వండి సార్.
మా ముగ్గురి ప్రాణాలు కాపాడావు. నువ్వేమడిగినా మా ప్రాణాల కంటే విలువైంది ఏమీ అడగవని మాకు తెలుసు కాబట్టి నువ్వేమడిగినా కాదనకుండా ఇస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా లవ్ మ్యాటర్ ముందు మయూకకి చెప్తాను. ఒప్పుకుంటే నో ప్రాబ్లం, ఒప్పుకోకపోతే మీ సైడ్ నుంచి అరేంజ్డ్ మ్యారేజ్కి ప్రపోజల్ పెడతాను. ఎలాగో మాటిచ్చారు కాబట్టి మయూకనిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. మీ అందరి అనుమతితో మయూక మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఈ రాజ్మహల్కి అల్లున్నవుతాను. సరే సార్. బాయ్ మయూక. అసలు ఎవడు వైదిక వీడు? మనకెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. మనల్ని కాపాడ్డానికి వాడి మరదలైన పున్నమిని ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు. అసలు ఏం కావాలి వీడికి? ఏమడిగినా అవసరమైనప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఎవడైతే మనకేంటి డాడీ? మన కోసమే పుట్టినట్టున్నాడు, మన కోసమే చచ్చేటట్టున్నాడు. చూద్దాం. మనమైతే శంకు వల్ల చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. అది హ్యాపీ థింగే కదా. వాడు చేసిన సహాయానికి 10,000 25,000 మొహాన కొట్టి ఎప్పటి రుణం అప్పుడు తీర్చేసుకుంటే సరిపోతుంది కదా అగ్నిదేవ్. ఇప్పుడు ప్రామిస్ చేయడం వల్ల రేపు వాడు వచ్చి గొంతమ్మ కోరికలు కోరితే మనం తీర్చగలమా? చేసింది ప్రామిస్లే కదా వైదిక. అది చేస్తాం ఇది చేస్తామని ప్రామిసరీ నోట్స్ ఏమీ రాసివ్వట్లేదు కదా. ఏదేమైనా వాడు మనకి చేసింది చాలా పెద్ద సాయం. ఒక్కసారి ఊహించుకో, వాడే గనక సాయం చేయకపోయి ఉంటే, దాసుగాడు పున్నమికి నిజం చెప్పుంటే పెద్దమ్మ మనల్ని ప్రాణాలతో ఉండనిచ్చేదే కాదు. వాడు చేసిన సాయానికి వాణ్ణి సంతృప్తిపరచాలి. లేకపోతే ఆ పున్నమికి సాయం చేశాడే అనుకో, అప్పుడు మన ఉనికి మనకే తెలియకుండా పోతుంది. సో అన్ని రకాలుగా కట్టడి చెయ్యాలన్నా, వాణ్ణి మన గుప్పెట్లో పెట్టుకోవాలన్నా ఈ మాత్రం ప్రామిస్ చేయక తప్పదు వైదిక. వాడు అడిగే కోరిక మనం ఇవ్వగలిగిందైతే హ్యాపీగా ఇచ్చేద్దాం. కానీ వాడి కోరికలో తేడా ఉంటే మాత్రం వాడి ప్రాణాలు తీసేద్దాం. ప్రమాదం నుంచి తప్పించుకున్నాం కదా అని ఆ పున్నమిని తక్కువ అంచనా వేయకూడదు అగ్నిదేవ్. ముందా దాస్ గడిని ఊరొదిలి వెళ్ళిపోమని చెప్పు. మళ్ళీ పున్నమి కంట్లో పడితే పున్నమి నుంచి వాడిని ఎవ్వరూ కాపాడలేరు, మనల్ని ఎవరూ కాపాడలేరు. అవును వైదిక, దాసు ఈపాటికే మకాం మార్చేసుంటాడు. మళ్ళీ మనం పిలిస్తే తప్ప మన చుట్టుపక్కలకు కూడా వాడు రాడు. వాడి గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. డాడీ, దాస్ మనకి ఒక ప్రాబ్లం మాత్రమే. అది కాకపోయినా మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది. నానమ్మ స్పృహలోకొస్తే గుడి తలుపులు ఎవరు తీశారన్న క్వశ్చన్ వస్తుంది. అనుమానమే లేకుండా ఆన్సర్గా పున్నమి పేరొస్తుంది. అది గనక జరిగితే పున్నమే అసలైన వారసురాలని నిజం తెలిసిపోతుంది. అలా తెలిస్తే ప్రజల కోసం మాత్రమే పౌరఫటాన్ని దాచిన నానమ్మ మొత్తం ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు మళ్ళీ అన్ని పవర్స్ పున్నమికి రాసిస్తుంది. అప్పుడు అయిన దానికి కాని దానికి పున్నమి ముందు బెగ్గర్స్ లాగా మనం చేయి చాపాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పున్నమే జాబిల్లి అనే విషయం అత్తయ్య గారికి తెలియకూడదు. పదండి. సరే పదండి. పున్నమి, ఎందుకింత ఆలస్యమైంది? అది ఏం లేదు నాన్న, శివలింగానికి పూజ చేశాం కదా, కాసేపు ఉండి వస్తే మంచిదనిపించింది. అందుకే కాసేపు ఆగి వచ్చాం. అలాగా, నువ్వొచ్చి నాన్నమ్మకు పట్టించు. కూర్చో.
నాన్న పెట్టుకోండి. నారాయణమ్మ తప్పించుకుంది. పున్నమే జాబిల్లనే విషయం పెద్దమ్మకి తెలిస్తే అంతే సంగతులు. ఈ విషయం తనకు తెలియకూడదు. నానమ్మా, నానమ్మా, లే నానమ్మా. నాన్న, మీరు కంగారు పడకండి. నానమ్మ లేస్తారు. అభిషేక జలాన్ని తీసుకొచ్చి నానమ్మకి పట్టించారు కదా, ఖచ్చితంగా లేస్తారు. మీరు కంగారు పడకండి. అవును అంకుల్, రాజమాత గురించి మీరు టెన్షన్ పడకండి. అత్తయ్య కళ్ళు తెరవకూడదా? గుడి తలుపులో పున్నమి తెరిచిందనే విషయం తెలియకూడదా? ఈ దుర్మార్గుడు బంగారం లాంటి అమ్మగారిని పొట్టన పెట్టుకున్నాడు. ఊరిట్లోనే పున్నమిని చంపాలనుకున్నాడు. ఇప్పుడు పున్నమి గురించి పెద్దమ్మ గారికి తెలిస్తే ఏం చేస్తాడు? ఎలాగైనా ఈ నిజం అందరికీ తెలియాల్సిందే. నాన్న, అటు చూడండి. నాన్న, నాన్న, అటు చూడండి. చూడు, నన్ను చూడండి. అమ్మా, నీకేం కాదు. అమ్మా, నానమ్మ, మీకేం కాలేదు కదా? ఏం జరిగింది? నాకేమైంది? వాళ్ళం కాదు. స్వామీజీ వచ్చారా? అవునమ్మా, వచ్చారు. మన ఊరి చివర ఉన్న శివాలయంలో ఆ శివుడికి అభిషేకం చేసిన నీళ్లతో నీకు ప్రాణాపాయం తొలగించొచ్చని చెప్పారు. అంటే మూతపడిన శివాలయం తలుపులు తెరుచుకున్నాయా? అవునమ్మా, తెరిచామమ్మా, తెరిచాము. అవునానమ్మా, ఆ
శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు తాగితేనే ఇప్పుడు మీరు స్పృహలోకి వచ్చారు.